గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 39 గేట్లెత్తి దిగువకు 3 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు అధికారులు. 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 73 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. శ్రీరామ్ సాగర్ వద్ద తాజా సిచ్యువేషన్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 2,75,000 క్యూసెక్కుల వరద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకున్న 39 గేట్లు ప్రస్తుతం ఎత్తి దిగువకు 3 లక్షల పైసలకు వరదని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. శ్రీరామ్ సాగర్ నుంచి మిగులు జలాల్ని గోదావరిలో వదిలేస్తున్నారు. అయితే గత 3 రోజులుగా భారీ వర్షాలు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు కురిశాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1090 అడుగులు ఉండగా ప్రస్తుతం 1089 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నాయి. దాదాపు 80 టీఎంసీల సామర్థ్యం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఉండగా 73 టీఎంసీల నీటి నిల్వను కంటిన్యూ చేస్తున్నారు. 73 టీఎంసీల నీటి నిల్వ నుంచి మిగతా వచ్చిన జలాలను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు దాదాపు 82 టీఎంసీల వరద రూపంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాగా 22 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ నెలలో దాదాపు 45 టీఎంసీలు వరద రూపంలో ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఇక విష్ణుపూర్ నుంచి మహారాష్ట్రలోని విష్ణుపూర్ ప్రాజెక్టు నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్ల వరద వస్తుండగా బాలేగాంకి వచ్చేసరికి 1,50,000 క్యూసెక్లకు పైగా వరద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వస్తుంది. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తారు. అక్కడి నుంచి కూడా భారీ స్థాయిలో వరద వస్తుంది. లెండి ప్రాజెక్టు నుంచి కూడా వరద వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇదంతా కలిపి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దాదాపు 2,75,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఇక భారీ వరద తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులంతా ఇక్కడే ఉండి 24 గంటల పాటు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక దిగువ ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. భారీగా వరద వస్తున్న కారణంగా చేపల వేటకు వెళ్ళొద్దు, ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించొద్దు, నది దాటొద్దు అంటూ కూడా అధికారులు గ్రామస్తులను కావచ్చు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భారీగా మహారాష్ట్రతో పాటు గోదావరి కూడా ఉగ్రరూపంగా ప్రవహిస్తుంది. కందకుర్తి వద్ద తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ వద్ద గోదావరి బ్రిడ్జి పై నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తుండడంతో మహారాష్ట్ర తెలంగాణకు మధ్య రాకపోకలు అయితే నిలిచిపోయి ఈ ప్రవాహం రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే మానిటరింగ్ చేస్తున్నారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే 39 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి పరవళ్లు తొక్కుతూ మిగులు జలాల రూపంలో కిందికి పరుగులు పెడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతానికైతే నిండుకుండలా మారింది. 42 గేట్లు మొత్తం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఉంటే 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రవాహాన్ని బట్టి మరికొన్ని గేట్లు ఎత్తామనేది అధికారులు చెప్తున్నారు. అయితే కొన్ని గేట్లు మొరాయిస్తున్నట్టు కూడా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. ఆ గేట్లను కూడా మరమ్మతులు చేసి పూర్తి స్థాయి గేట్లన్నీ పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి.